హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు రెగ్యులర్గా మనం చేసుకునే అరటికాయ కూర కాదండి, ఇది అరటికాయ కొత్తిమీర కూర. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కడాయి వేడి చేసుకుని దాంట్లో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని అరటికాయ ముక్కలు చక్కగా తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుని ఈ నూనెలో ఇవి వేసేయండి. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసి మగ్గే లోపల మనం మసాలా తయారు చేసుకుందాం. దీనికోసం అయితే మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, అల్లం, కొబ్బరి ముక్కలు వేసి ఫస్ట్ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఇవి కూడా వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసేయకూడదు. చిన్న చిన్న ముక్కలుగా ఒక విప్పర్లో ఒక్కసారి తిప్పేసుకుంటే ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ అయిపోతుంది. రోట్లో కూడా దంచుకోవచ్చు. ఇప్పుడు మనకు కొత్తిమీర కారం అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మన అరటికాయ ముక్కలు కూడా ఆల్రెడీ మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం మూత తీసేసి చూద్దాం. చక్కగా మగ్గిపోయాయి అరటికాయ ముక్కలు. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ దీంట్లో వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసేసి మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించామనుకోండి, కారమైన ఘాటైన అరటికాయ కొత్తిమీర కారం రెడీ అయిపోతుంది. ఇది సాంబార్ అన్నంలోకి, పెరుగన్నంలోకి, అలాగే అన్నంలో కలుపుకొని తినడానికి చాలా సూపర్ కాంబినేషన్ అండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.